హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చిలకడ దుంపలు ఉంటాయి కదా, వాటితో అయితే పులుసు అయితే చేశాను. ఆ వీడియోనైతే మీకు షేర్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిలకడ దుంపలంటే వీటిని మనం ఊర్లో గెనసగడ్డలను కూడా అంటాము. పల్లెటూళ్ళల్లో అయితే ఎక్కువగా వాడుకలో ఉండేది ఇదే. ఈ పదమే వాడుకలో ఉంటుంది. మనకి బయట అయితే చిలకడ దుంపలని అంటాము. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చిలకడ దుంపల పులుసుకి చిలకడ దుంపలైతే నేను కొన్ని వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ఒక బాండీ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ అయితే ఇలా వేసేసుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ దానిలోనే పోపు గింజలన్నీ అయితే ఇలా వేసేసుకున్నాను. తర్వాత దీనిలో పోపు గింజలు కొంచెం వేడైన తర్వాత కొంచెం ఒక రెమ్మ కరివేపాకు అయితే దీనిలో వేసేసుకున్నాను. నెక్స్ట్ దీనిలో ముందుగానే తరిగి పట్టుకుని ఉన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిలకడదుంప ముక్కలు మొత్తం ఇలా కలగలిపి అయితే ఇలా వేసేసుకున్నాను అనమాట. ఇదంతా ఇప్పుడు కొంచెం మగ్గించుకోవాలి మనము. నెక్స్ట్ దీనిలో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. తర్వాత చిటికెడు పసుపు అయితే యాడ్ చేశాను. ఇవన్నీ ఇప్పుడు ఒకసారి మనం గరిటెతో పూర్తిగా కలుపుకోవాలి. ఇలా పసుపు అంతా ఇలా ఉప్పు ముక్కలకి పట్టే విధంగా ఇలా మనం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకోవాలి. ఇలా మూత పెడితే మనకు 2 నిమిషాల్లో కొంచెం ముక్క అనేది మెత్తబడుతూ ఉంటుంది. నెక్స్ట్ దీనిలో ఒక మీడియం సైజ్ టొమాటోని అయితే ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం పూర్తిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీనిలో వచ్చేసి మనకి రుచికి సరిపడా కారం అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు కారం అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువగానే నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కారం అంతా పూర్తిగా కలిసే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దీన్నైతే మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా మగ్గించుకున్న తర్వాత మనకి ఒక 50% ముక్క అయితే ఇలా మగ్గిపోతూ ఉంటుంది. దీనికి నేను చిన్న ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పులుసు అయితే పోసానన్నమాట. అలా చింతపండు రసం అయితే దానిలో పోసేసి వాటర్ని సరిపడా అయితే ఇక్కడ పోసుకున్నాను. పులుపుని బట్టి మనం వాటర్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది. దీనిలో నేను కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేశాను రుచి కోసము. తర్వాత దీన్ని వచ్చేసి మనం మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఈ పులుసు అంతా మరిగించుకోవాల్సి ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం పులుసుని అయితే మరిగించుకోవాలి. మనం ఎక్కువగా ఈ చిలకడ దుంపల్ని నెయ్యిలో అయితే మగ్గించుకొని తింటూ ఉంటాము. అది మంచిది కూడాను, చాలా హెల్దీ కూడాను. చిలకడ దుంపలు పిల్లలకైతే పెడుతూ ఉండాలి, చాలా బాగుంటాయి. అలాగే పులుసు కూడా చాలా బాగుంటుందన్నమాట. దీనిలో నేను ఒక చిన్న ఇంచు బెల్లం ముక్క అయితే వేశాను. తర్వాత దీనిలో ధనియాల జీలకర్ర పొడి అయితే మిక్స్ చేసి ఉండింది, అది కూడా కొంచెం అయితే వేశాను. మంచి రుచి వస్తుంది ధనియాల జీలకర్ర పొడి యాడ్ చేస్తే. పక్కాగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా పులుసునైతే ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా మరిగించుకుంటూ ఉండాలి. దీనికి కాంబినేషన్గా అప్పడాలు కానీ వడియాలు కానీ ఉంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చిలకడ దుంపలతో పులుసు అయితే ట్రై చేయండి. ఫైనల్గా పులుసు మరిగిన తర్వాత కొత్తిమీర అయితే ఇలా వేసేసాను. అంతే, చాలా తక్కువ టైంలో ఇలా మనకి చిలకడ దుంపలతో పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.